హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మేమైతే ఊరు బయలుదేరాం మే 11 అంటే మే 10 నైట్ 12:30 దాటిన తర్వాత 11 వస్తుంది కదా, అందుకని 11 అని చెప్తున్నాను. ఇక్కడ మా సీట్కి ఎదురుగా కూర్చున్న ఒక పిల్లోడు ఉన్నాడు. వాడైతే చాలా హుషారుగా ఉన్నాడనమాట. మా పిల్లలతో అంటే వాడికి తెలుగు రాదు, వీళ్ళకి అది బెంగాలీ అంట. వాడు భాషలో వాడు మాట్లాడుతున్నాడు. అందుకని వీడిని కూడా తీశాను. బాగా కలిసిపోయాడనమాట. వాడి భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు, మా పిల్లలు మా భాష తెలుగులో మాట్లాడుతున్నారు. సరిపోయింది. అయితే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా సరే వాడు బాగా కలిసిపోయాడు అసలు వీళ్ళతో. అందుకని వాడిని కూడా తీశాను ఇక్కడ. ఇంకా ఊరు బయలుదేరే ముందు అయితే శ్రీకాళహస్తికి వెళ్ళాలని చెప్పి శ్రీకాళహస్తికి అయితే వచ్చేసి ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దేవుని దర్శనానికి 6:30కి అట్లా వెళ్తున్నాం అనమాట. ఇది అక్కడ తీసిన క్లిప్పు. 1 ఇయర్ తర్వాత మళ్ళీ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది శ్రీకాళహస్తికి వచ్చి. ఇప్పుడు వచ్చాము 1 ఇయర్ తర్వాత. చాలా మంచిగా అనిపించింది, మనసుకి ప్రశాంతంగా అనిపించింది. పరమేశ్వర్ మీరు కూడా దర్శనం చేసుకోండి. అంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే నాయుడుపేటలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళం. మా వారైతే చాలా వీలైనంత వరకు వస్తుండేవాళ్ళు. నన్నైతే అప్పుడప్పుడు తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఇంకా 1 ఇయర్ తర్వాత ఇంకా ముందైతే దర్శనం చేసుకొని తర్వాత ఊరు వెళ్దామని ముందు శ్రీకాళహస్తికి అయితే వచ్చేసాము. అక్కడ మాకు నైట్ ఎన్ని గంటలకు ఉన్నిందంటే ట్రైన్ 12:30కి అయితే అది వచ్చింది 2కి వచ్చిందనమాట. 2 అవర్స్ లేట్ అయింది. అసలు చాలా విసుగొచ్చింది. ఇక్కడైతే పరమేశ్వరుని దర్శనం చేసుకొని ఇంకా అన్నం తిందామని వెళ్ళామన్నమాట. నార్మల్ మీల్స్ తీసుకొని తినేసాము. ఇది మేముండే రూమ్ అనమాట. బాగుంటుంది. మేము తీసుకున్న రూమ్ అనమాట, కైలాస సదన్. ఏసీ రూమ్ వచ్చి 1200, నార్మల్ అయితే 450. మేమైతే ఏసీ తీసుకున్నాం 1200 వన్ డేకి. రూమ్ కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల వచ్చే వాతావరణం కూడా చాలా బాగుంది. ప్రకృతి, పచ్చగా చెట్లు అన్నీ. ఇది మేము వెళ్ళే రూమ్ అనమాట. ఇంకా దేవుని దర్శనం చేసుకొని ఇంకా రూమ్ అప్పుడు తీసాను ఈ వీడియో. బాగుంది. ఇది హాల్లో డైనింగ్ టేబుల్ ఇచ్చేసారు. ఇక్కడ ఈవినింగ్ వచ్చినప్పుడు చాలా బాగా కనిపించాయి. ఇప్పుడు నైట్ అయ్యేసరికి కనిపించట్లేదు, నైట్ టైం తీసాను. ఇక్కడ కుందేళ్ళు చాలా ఉన్నాయి. అక్కడ హాల్లో నుంచి కనిపిస్తాయి అన్నమాట. బ్యాక్ సైడ్ కుందేళ్ళు, కొంగలు, బాతులు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాటిని తీద్దామని చూస్తే అవి అంత క్లారిటీ కనిపించట్లేదు. మేముండే రూము ఒక రోజుకి 1200 అండి. బాగుంది. అయితే టీవీ అయితే ఇవ్వలేదు. ఏసీ చెప్పాను కదా ముందుగానే, మళ్ళీ ఏసీ అంటున్నాను.